హాయ్ ఫ్రెండ్స్, మనిషి జీవితం దేవుడు ఎలా తయారు చేశాడో ఈరోజు తెలుసుకుందాం. ఒకరోజు దేవుడు ఓ కుక్కని తయారు చేశాడు. దేవుడు కుక్కని రోజంతా ఇంటి ముందు కూర్చొని ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు అని చెప్పాడు. నేను నీకు 20 ఏండ్లు ఆయుష్ని ఇస్తాను అన్నాడు దేవుడు. అప్పుడు కుక్క, స్వామి, ఇదేమీ బాగాలేదు, నేను అన్నేండ్లు అరవలేను, కాబట్టి ఇదిగో 10 ఏండ్లు నీకు ఇచ్చేస్తాను, 10 ఏండ్లు మాత్రమే అరుస్తాను, సరేనా అంది కుక్క. దేవుడు సరే అన్నాడు. ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతిని తయారు చేశాడు. దేవుడు నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోషపరచు అని చెప్పాడు. నీకు 20 ఏండ్ల ఆయుష్ని ఇస్తున్నాను. కోతి, ఏంటి కోతి చేష్టలు 20 ఏండ్లా? అమ్మో, కుక్క 10 ఏండ్లు నీకు తిరిగి ఇచ్చింది కదా, నేను అలాగే ఇస్తాను అంది కోతి. అప్పుడు దేవుడు మరుసటి రోజు ఒక ఆవును తయారు చేశాడు. నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్ళి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలు ఇస్తూ రైతుకు సహాయం చేయి, నీకు 60 ఏండ్ల ఆయుష్ని ఇస్తున్నాను అన్నాడు దేవుడు. ఆవు, 60 ఏండ్లు ఈ గొడ్డు చాకిరి నేను చేయలేను, నాకు కూడా 20 ఏండ్లు ఇచ్చి మిగతా 40 ఏండ్లు నువ్వే తీసుకో అంది ఆవు. తర్వాత రోజు దేవుడు మనిషిని తయారు చేశాడు. దేవుడు మనిషిని, తిను, తాగు, ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు, నేను నీకు 20 ఏండ్ల ఆయుష్నిస్తున్నాను. అప్పుడు మనిషి, ఏంటి 20 ఏండ్లేనా? నాకు 20 ఏండ్లతో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి కుక్క ఇచ్చిన 10, 10, 20, మొత్తం 60 ఏండ్లు అదనంగా కావాలి. అప్పుడు దేవుడు సరే అన్నాడు. అందుకే మొదటి 20 ఏండ్లు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. తర్వాత 40 ఏండ్లు ఆవు చేస్తున్నట్లు తన కుటుంబం కోసం గొడ్డు చాకిరీ చేస్తున్నాడు. తర్వాత 10 సంవత్సరాలు కోతి చేష్టలు చేస్తూ తన మన్మలు మన్మరాన్లని నవ్విస్తున్నాడు. తర్వాత 10 ఏండ్లు ఇంటి ముందు కూర్చొని వచ్చిపోయే వాళ్ళని చూసి అరుస్తున్నాడు. ఇది మనిషి జీవితం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.